అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. సరే, ఈ స్మోకింగ్ విషయానికి వస్తే జనరలీ సెకండ్ స్మోకర్స్ ఎంతమంది స్మోక్ చేస్తూ ఉంటారు, వాళ్ళ వల్ల సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ కూడా ఇంపాక్ట్ అవుతారు. సో ఈ మన ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే టొబాకో వల్ల 1 in 5 మేల్ ఇండియాలో జరిగే డెత్స్ లో 1 in 5 మేల్స్ అండ్ 1 in 20 ఫీమేల్స్ ఉంటున్నారు సార్. అసలు ఈ ఒక టొబాకో కానీ సిగరెట్ కానీ అడిక్ట్ అవ్వడానికి, అంటే నేను తాగాలి అనే ఫీల్ రావడానికి అసలు సిగరెట్ లో ఏమేమి సబ్స్టెన్సెస్ ఉంటాయి సార్? అసలు ఎందుకు మనల్ని అడిక్ట్ అయిపోతాం మనం? స్మోకింగ్ సిగరెట్ కానీ టొబాకో సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా అడిక్ట్ కావడానికి దాంట్లో సైకోస్టిమ్యులెంట్ కెమికల్ నికోటిన్ కోసం తీసుకుంటుంటాం. నికోటిన్ అనేది మన బ్రెయిన్లో ఒక అసిటైల్కోలిన్ రిసెప్టార్స్ని యాక్టివేట్ చేస్తాయి. దీనివల్ల ప్లెజర్ సంబంధించిన డోపమిన్ న్యూరాన్స్ యాక్టివేట్ అయిపోతాయి. ఇవి రిపీటెడ్గా యూజ్ చేయాల్సి వస్తుంటుంది. తను విత్డ్రాల్ సిమ్టమ్స్ వల్ల ఎవ్రీ 2 hours వస్తారో 3 hours వస్తారో మెల్లగా విత్డ్రాల్ స్టార్ట్ అయిపోతాయి. ఎంతవరకు ఉంటాయి? ఒక 2 weeks దాకా ఉంటాయి. 2 weeks టు కొన్నిసార్లు 4 weeks దాకా ఉంటాయి. సో జనరల్గా 24 to 48 hours కల్లా తను ఒక పీక్ వెళ్ళిపోతుంటాయి విత్డ్రాల్స్. ఈ నికోటిన్ కోసము మళ్ళీ తను ఇంకోసారి చేయాల్సి వస్తుంది ఆ ప్లెజర్కి. సో బట్ ఇది ఒక నికోటిన్ ఒక్కటే ఇస్తే నిజంగా ఈ అడిక్షన్ అయ్యే గుణం దీనికి ఉంది కాబట్టి డిపెండ్ అయ్యే గుణం తప్ప అడిక్షన్ అయ్యే గుణం కాదు. ఇందా చెప్పినట్టు అడిక్షన్ డిపెండెన్స్ రెండు కొద్దిగా వేరు కాన్సెప్ట్లు. మనకు బిహేవియర్ యాడ్ అయిపోతే దాన్ని అడిక్షన్ అంటాం. కంట్రోల్ లేని గుణము, కంట్రోల్ చేసుకోకుండా వచ్చే లోపల నుంచి వచ్చే కోరిక అనే ఒక క్రేవింగ్ కానీ, నెగిటివ్గా మన బాడీలో ఎఫెక్ట్స్, లైఫ్లో సైకలాజికల్గా లైఫ్ ఎఫెక్ట్స్ దీనివల్ల వచ్చి ఇబ్బంది పడుతున్నా కూడా మళ్ళీ తిరిగి దాన్నే తీసుకోవాలన్న గుణం, ఇవన్నీ అడిక్షన్ చెప్తాయి. బాడీ డిపెండ్ అవ్వచ్చు ఫిజియలాజికల్గా. ఫర్ ఎగ్జాంపుల్, రోజుకు ఒక 5 సిగరెట్ తాగితే నేను ఫ్రీగా ఉంటున్నా, 5 గంటలు తక్కువ తాగితే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. ఇది ఒక డిపెండెన్సీ, బాడీ డిపెండెన్సీ. లేదు ఇది ఒక 2-3 సిగరెట్ తాగితే వచ్చే ప్లెజర్ కన్నా 5 సిగరెట్ తాగితేనే ప్లెజర్ వస్తుంది నాకు, ఇది ఒక డిపెండెన్సీ. అంటే ఇంత క్వాంటిటీ కావాలా, తీసుకోకపోతే బాడీలో కొద్దిగా హెడ్ఏక్, రెస్ట్లెస్నెస్, కాన్సన్ట్రేషన్ చేయని గుణము, చికాకు, ఓకే, ఇవన్నీ కూడా విత్డ్రాల్ సిమ్టమ్స్ లాగా అనిపిస్తుండొచ్చు. ఇవి బాడీ యొక్క డిపెండెన్సీ. ఇది నికోటిన్ కోసం ఇబ్బంది ఇలా రకంగా అడాప్ట్ అవుతాయి. ఒక సిగరెట్ లో 7,000 కెమికల్స్ ఉంటాయి. దీంట్లో 90 కెమికల్స్ ఆల్రెడీ ప్రూవెన్ క్యాన్సర్ సంబంధించిన కెమికల్స్. మనం రిపీటెడ్ గా కాల్చిన, అంటే కంబషన్ ఉంటుందండి, అంటే ఆల్రెడీ పొగ పెట్టామంటే సిగరెట్ కి మండుతూ ఉంటుంది కదా. సో ఇది బర్నింగ్. ఈ బర్నింగ్ వల్ల హెవీ మెటల్స్ బర్న్ అయితే ఎంత ఫ్యూమ్స్ లంగ్స్ ద్వారా బ్లడ్ లో నుంచి హోల్ బాడీ మొత్తానికి కాడ్మియం, కార్బన్ మోనాక్సైడ్, ఈవెన్ హైడ్రోజన్ సైనైడ్ లాంటివి, క్రోమియం, మనకు ఈ మధ్య కాలంలో యురేనియం అని విన్నారా? రేడియో యాక్టివ్. తెలుసు సార్. కర్నూలు, కడప ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయంటే ప్రజలంతా కూడా ఆందోళన పడిపోయారు. ఎందుకు? అది ఒక రేడియో యాక్టివ్ కెమికల్స్ కాబట్టి. అటువంటి రేడియో యాక్టివ్ మెటల్స్ మనలో పోలోనియం అనేది ఉంటుంది ఒకటి సిగరెట్ దాంట్లో. ఇవన్నీ కూడా రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఇచ్చే మన ఒక హెవీ మెటల్స్. ఇవన్నీ కూడా కంబషన్ ఫామ్ లో, అంటే బర్నింగ్ ఫామ్ లో మనం ఫ్యూమ్ చేస్తున్నట్టు. దాదాపు చెప్పాలంటే ఒక అన్ని రకాలమైన హార్మ్ఫుల్ థింగ్స్ నికోటిన్ తోటి యాడ్ అయిపోయి తయారవుతున్నది. ఇది టొబాకో లీవ్స్ తో ఉన్నా కూడా టొబాకో లీవ్స్ అంటే మనం కట్ చేసే విధానము, టొబాకో పంటని పండించేటప్పుడు మనం వాడుతున్న ఫర్టిలైజర్స్, టొబాకో ఆకుపైన ఉండే మైక్రోబ్స్ అంటే బ్యాక్టీరియా, ఫంగస్, ఇవి, తర్వాత దాన్ని భద్రపరిచే విధానం, ఎలాంటి విధానంతో భద్రపరుస్తున్నారు, మంచి ఎయిర్ టైట్, కూల్, కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటే తక్కువ మోడ్స్, అంటే ఫంగస్ తక్కువ డెవలప్ అవుతాయి. ఇటువంటి వాతావరణంలో స్టోరేజ్ లేకపోవడము, ఇవన్నీ కూడా సిగరెట్ తయారు చేయడంలో మనం దాంతో పాటు వచ్చే ఒక పొల్యూటెంట్స్. ఇవి క్యాన్సర్ కారకమైన ఒక 70 కెమికల్స్ దాంట్లో ఆల్రెడీ ప్రూవ్గా ఉన్నాయి. సో ఒక్క సిగరెట్ లో మనం ఒక 2 mg ఆఫ్ నికోటిన్ మన బ్రెయిన్ కావాలి అన్న దాంతో ఇవన్నీ కూడా రిస్క్ తో తాగేస్తుంటాం. సో ప్యూర్ నికోటిన్ ఫామ్ బాడీని హార్మ్ చేయదు. అడిక్ట్ అయ్యే మాలిక్యులే అయినా కూడా
ఇతరత్ర దానికి సంబంధించిన హార్మ్స్ పెద్దగా ఉండవు కంట్రోల్ ఫామ్గా ఇస్తే, ఓకే. కంట్రోల్ ఎంజీలో కంట్రోల్ డోసెస్లో ఇస్తే. దట్స్ వై నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనే ఒక థెరపీ ఏదైతే ఉందో మేము వాడుతుంటామో, గమ్లు, ప్యాచ్లు, లోజెంజెస్, ఇవన్నీ కూడా మెడిసినల్ ఫార్మ్ ఆఫ్ నికోటిన్. ఇది డ్రగ్ ఫామ్ కాదు. ఓకే. దీని ఎంజీ అంటూ తెలుసు, దీనికి ఎంత డోస్లో ఇవ్వాలి అనేది కూడా మనకు కంట్రోల్ వేగా ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆ వ్యక్తిని నికోటిన్ విత్డ్రాల్ అనే ఫేజ్ని మనం దాటవేయచ్చు. విత్డ్రాల్ ఫేజ్ దాటవేశాక బాడీ ఆల్మోస్ట్ ఆల్ ఒక స్టెబిలిటీ స్టేజ్కి వచ్చేస్తుంది. అప్పటి నుంచి నీ మోటివేషన్ని ఎలా రన్ చేయాలి, నీ లైఫ్ స్టైల్ని, ఎలాంటి డ్రగ్స్ నేను దూరం ఉండాలి, ఇవన్నీ నువ్వు డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ వాతావరణం మనం ఈ అడిక్షన్ నుంచి బయటపడడానికి నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు కెనాబీస్ కానీ గాంజా ఇవన్నీ మనకు ఈ సొసైటీలో ఏంటంటే తొందరగా దొరికిపోతున్నాయి సార్. స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కువ సప్లై ఎక్కువ జరుగుతుంది. అంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా అవేర్నెస్ పెంచుతుంది. ఇప్పుడు అసలు ఈ కెనాబీస్ తీసుకుంటే అంటే నేను విన్నా సార్, మన తీసుకున్న తర్వాత మన ప్లెజర్ ఆఫ్ మైండ్ పెరుగుతుంది. ఇంకోటి మనం ఒకటే ఏ మూమెంట్లో ఉన్నామో తీసుకునేటప్పుడు హ్యాపీ మూమెంట్లో ఉంటే స్టేట్ ఆఫ్ మైండ్ కూడా అదే స్టేట్లో ఉండిపోతాయని చెప్పి విన్నా సార్. అసలు ఈ కెనాబీస్ అవన్నీ తీసుకుంటే ఏం జరుగుతుంది సార్ అసలు? కెన్నాబిస్కి మనకు ఒక న్యాచురల్ ప్లాంటే. అపోహలు ఏంటంటే న్యాచురల్ ప్లాంట్ కదా సార్, అదేంది డ్రగ్ కాదు కదా. ఒకటి నేచర్ అనేది ఎప్పుడు కూడా హార్మ్ఫుల్ కాదు కదా, ఒక కాన్సెప్ట్ ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే మనకు పబ్లిక్లో ఈ మధ్య కాలంలో మెల్లమెల్లగా మారుతున్న ఒక పర్సెప్షన్ ఏంటంటే దీన్ని ప్లెజర్ పాయింట్గా చూస్తున్నాము, సోషలైజ్ అవ్వడానికి ఉపయోగపడే ఒక డ్రగ్ చూస్తున్నారు వాళ్ళు. సో దీనికి వచ్చే హార్మ్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో కాబట్టి కాస్త దీన్ని ఎక్కువ వాడకం ఈ మధ్య కాలం చూస్తున్నాం. ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్, పార్టీస్, ఫంక్షన్ ఇలా స్టార్ట్ అవుతుంటాయి. ఈ CB1, CB2 రిసెప్టార్స్ ఏవైతే బ్రెయిన్లో ఉంటాయో ఇవి మనకు కెన్నాబిస్ యొక్క ఎఫెక్ట్స్ మన బ్రెయిన్ పైన పడి మనకు దానికి సంబంధించిన ఒక ప్లెజరు, రిలాక్సేషను, ఒక స్ట్రెస్ రిలీఫ్ అనే ఒక పాజిటివ్ ఎఫెక్ట్స్ తెలియజేస్తుంటాయి. తర్వాత సోషలైజింగ్ అవ్వడానికి కావాల్సిన ఇంటెన్షన్స్, డిసినిబిషన్స్ తయారు చేస్తుంటాయి. వీటితోటి ఎక్కువగా పార్టీలో సెలబ్రేట్ చేసుకోవడము, సోషలైజ్ అవ్వడము, క్లోజ్ అయిపోవడము, ఇలాంటి బిహేవియర్ వీళ్ళలో చూస్తుంటాం. దీన్ని పూర్తిగా ఎంజాయ్ చేసే ఒక టోటల్ కంటెస్ట్ ఆ పర్సన్లో మెమొరీలో రావడం వల్ల ప్రతి ఫంక్షన్లో కెన్నాబిస్ కావాలి, మెల్లమెల్లగా కెన్నాబిస్ పార్ట్ కావాలి, డిపెండ్ అయిపోతుంది. ఇలా ఈ విధంగా అడిక్షన్ డెవలప్ అయిపోతాయి. రోజువారీ కావాలి, రోజువారీ రిలీఫ్ కావాలి. బట్ ఓన్లీ ఆనందము, రిలీఫ్తో పాటు దీనికి అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ కూడా ఉంది గాంజాకి. ఏంటిదంటే నీకు తీసుకున్న మరుసటి నీ మైండ్ కాస్త సైకోమోటర్ స్లోనెస్ వచ్చేస్తుంది. ఇంకోటి నువ్వు టైంని, స్పేస్ని, అంటే నువ్వు ఒక 5 నిమిషాల టైంని కూడా చాలా ఎక్కువ ఉంది అన్న ఫీలింగ్ వెళ్ళిపోతుంటావు. ఎక్కువసేపు దాన్ని అదే స్పేస్లో ఉన్నానన్న ఫీలింగ్లో ఉంటాం. తర్వాత దూరాన్ని, దగ్గరని మిస్మ్యాచ్ చేసే పర్సెప్షన్ మిస్మ్యాచ్ చేసి పడేస్తుంటుంది. సో దీనివల్ల కాస్త ఆల్టర్డ్ పర్సెప్షన్ ఆఫ్ స్పేస్ రావడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ నోట్ అయిపోతుంటాయి. తర్వాత ఈ మనకు వీటితో పాటు యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్స్, నెగిటివ్ థాట్స్ ఉంటే కన్నా దీనిలో సూసైడల్ ఆలోచనలు, ఎక్కడో మనము భ్రమంలో తిరుగుతున్నాము, వాటర్లో డ్రౌన్ అయిపోతున్నట్టు, ఎయిర్లో మనం స్విమ్మింగ్ చేస్తున్నట్టు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఒక హాలుసినేటరీ ఎక్స్పీరియన్స్ కూడా ఎదురవుతుంటారు. సో కంట్రోల్ మోతాదులో కాకుండా ఇర్రెగ్యులర్ వేగా తీసుకునే, ఎందుకంటే బయట ఫ్రెండ్స్తో తీసుకున్న హౌ కెన్ కంట్రోల్, ఎంత ఎంజీ ప్రకారం తీసుకుంటాం, ఎంత కంట్రోల్ చేయలేం. సో ఇటువంటి ఎఫెక్ట్స్ గురవడం వల్ల బ్యాడ్ ట్రిప్ అంటాం. కొన్ని ఒకసారి చెప్పండి స్టోన్ అంటాం. స్టోన్ అంటే సైకలాజికల్ ఒక్కసారిగా అదే మూడ్ స్టేట్ కు ట్రాప్ అయిపోయి ఉంటుంది. కాన్షియస్నెస్ అనేది ఒక ట్రాప్ లో పడిపోతుంది. సో దాన్ని వాళ్ళు ఏమంటారు అంటే స్టోనింగ్ అంటాం. దాన్ని ఎమోషన్స్ ఏదో ఒక తీవ్రమైన బాధలో ఉన్నట్టు ఆ స్టేట్కి వెళ్ళిపోయినట్టు. సో ఒకసారి ఉన్న పలంగా వాళ్ళు ఏడవడము, ఉన్న పలంగా నవ్వడము, ఉన్న పలంగా అరవడము, ఇలాంటి బిహేవియర్ కూడా చూస్తుంటాం. బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? సడన్ గా పర్సన్ ఇలాంటి సడన్ గా అరవడము, సడన్ గా ఏడవడం చేస్తే ఇది నిజంగా నీకు గాంజా తీసుకుంటున్నందువల్ల నువ్వు మిగతా వాళ్ళకి ఫుల్ లాగా అనిపిస్తావు. ఇది ఆ వ్యక్తి అనుభూతిలో ఉన్న వ్యక్తికి అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకొని నీ స్టడీ నడుస్తున్నా, స్టడీ అంటే ఎట్లుంటది, కానీ కింద పడిపోతుంటాడు. సేమ్ గాంజా కూడా అలా మనల్ని ఫుల్ చేసే ఒక డంప్ చేసే ఒక డ్రగ్గే. మనకు ప్లెజర్ ఇస్తున్నాము, ఆ ఎమోషన్స్ కొత్త ఎమోషన్ ఏదో ఒక ట్రిప్ పోయినట్టు ఫీలింగ్ లా వెళ్ళిపోతున్నాము. ఇది ఒక రిలాక్స్ అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే.
ఇప్పుడు వియర్డ్ మీ దగ్గరికి వచ్చిన వియర్డ్ అడిక్షన్స్ అంటే ఏమైనా ఉన్నాయా సార్? మాతో షేర్ చేసుకుంటారా? అంటే ఇది కూడా అడిక్షన్ అనిపించేలా ఉండేది. మనకు దాదాపుగా టొబాకో, ఆల్కహాల్ అనేది కామన్ గా మీరు చూస్తున్న అడిక్షన్, రొటీన్ ప్రాక్టీస్ లో మనం చూసే అడిక్షన్స్. గాంజా లాంటి గాంజాతో అడిక్షన్ అయిన స్టోరీస్ ఈ మధ్య కాలంలో కొద్ది డిఫరెంట్ అంటే మన సమాజంలో ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ జెండర్ ని ఒక మోరలైజ్ గా ఎక్కువ చూస్తుంటాం. అంటే ఇలాంటి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయము అన్న ఒక థాట్ లోకి చూస్తుంటాం. సో వీళ్ళు ఎలా ట్రాప్ అయిపోతున్నారు? ఇవి ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఏదన్నా ఒక డ్రగ్కి ఏదన్నా ఎక్స్పోజ్ అవుతున్నారంటే వాళ్ళ దగ్గరలో ఉన్న ఫ్రెండో, వాళ్ళ దగ్గరలో ఉన్న పార్ట్నరో, ఫ్యామిలీ మెంబరో వాళ్ళే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. వాళ్ళే ఈ యొక్క డ్రగ్ అడిక్షన్స్ ఎక్కువ మెయింటైన్ చేయిస్తూ ఉంటారు. సో మెయింటైన్ కారణాలు కూడా వాళ్ళే అయిపోతుంటారు. సో ఇది గమనించుతున్నాం. ఇది కామన్ ట్రెండ్, ఎస్పెషల్లీ ఫీమేల్స్ లో మనం చూస్తున్న ట్రెండ్. పైగా వీళ్ళలో కాంప్లికేషన్స్ చాలా త్వరితగతిన వచ్చేస్తాయి. ఒక్కోసారి 1-2 times లోనే వీళ్ళు ఎక్కువగా సైకలాజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురైపోవడము, లేకుంటే ఫిజికల్ హార్మ్స్ గురైపోవడము, ఫ్యామిలీ యొక్క కాంప్లికేషన్స్ ఎక్కువగా ఎందుకంటే మోరల్ స్ట్రక్చర్ లో పడిపోయి చాలా హెవీగా వీళ్ళని కాంప్లికేషన్స్ సొసైటీ శాంక్షన్ చేయడము, ఇవి చాలా ఇవన్నీ కూడా ఎంత ఎక్కువగా కాంప్లికేట్ అయిపోతుంటాయి సిచ్యువేషన్స్. రికవరీ కావడానికి ఇవన్నీ కూడా అడ్డంకులు. ఎందుకంటే తనకున్న ఆప్షన్స్ భర్త కానీ ఫ్రెండ్ కానీ ఇలాంటి రిస్క్తో ఉన్నప్పుడు, బయటపడడానికి ఇబ్బంది అయినప్పుడు, డొమెస్టిక్ వైలెన్స్, వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది. రికవరీ చేసుకుందాము, మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకుందాము, మళ్ళీ రీసోషలైజ్ అయిదామన్న ఎఫర్ట్స్ వీళ్ళకు ఇవన్నీ కూడా ఈ కాంప్లికేషన్స్ అడ్డంకి మారిపోతున్నాయి. ఇది నేను ఫీమేల్స్లో జరుగుతున్న డ్రగ్ అబ్యూస్తో వచ్చే కాంప్లికేషన్స్ చాలా సివియర్గా చూస్తున్నాం ఈ మధ్య. సో ఇది ఒక న్యూ ట్రెండ్. తర్వాత రెండోది, యంగ్ పిల్లలు డ్రగ్ వాడకంలో, ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా లీగలైజ్ చేస్తున్నారు కదా గాంజాని, లేకుంటే వేరే డ్రగ్స్ని. ఇది మనం వాడడం తప్పు కాదు అన్న కాన్సెప్ట్ వెళ్తుంది. ఎంజాయ్ చేయడం తప్పు కాదు, దాంతో ఎంజాయ్ వస్తుంది, నాకేం ప్రాబ్లం, ఐఎమ్ నాట్ అడిక్ట్. నేను పార్టీ ఫంక్షన్ తీసుకుంటున్నాను, ఏదో రెగ్యులర్గా నేను 1 and 2 జాయింట్ తీసుకుంటున్నాను, నేను అడిక్ట్ కాదు, నేను అడిక్ట్ ఎందుకైతే నేను చదువుతున్నా కదా అన్న ఒక థాట్లో వెళ్తుంటారు. క్వశ్చన్ చేస్తే గవర్నమెంట్ లీగలైజ్ చేయట్లేదు, అది గవర్నమెంట్ యొక్క ప్రాబ్లము. సో యాక్చువల్గా ప్రపంచమంతా కూడా లీగలైజ్గా చూస్తున్నారు కదా అండి. నో, ఇది లీగలైజ్ చేసినంత మాత్రాన హెల్త్ పరంగా సేఫ్టీ అనుకోవడం ఒక అపోహ. ఆనందం ఇచ్చే చాయిస్ నువ్వు గాంజాను ఇంకో డ్రగ్ చూస్తే దాని సైడ్ నువ్వు నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా అంతే త్వరితగా అదే టైంలో కూడా నువ్వు డెవలప్ అవుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయకపోవడం, అది మన యొక్క అడిక్షన్ యొక్క గుణమే తప్ప నీ యొక్క ఫాల్ట్ కూడా కాదు. అట్ ద సేమ్ టైం ఇది నువ్వు సేఫ్టీగా ప్లెజర్గా మాత్రమే చూడమాక. సేఫ్టీకి ఎంత థ్రెట్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆకలి తీసుకునే గుణం కానీ, నిద్రపోయే గుణం కానీ, కాన్సన్ట్రేషన్ చేసే గుణం కానీ, న్యూ లెర్నింగ్ చేసుకోవడంలో ఎంత ఇబ్బంది పడుతున్నావు, మెల్లమెల్లగా డ్రగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత నీ గ్రేడ్స్, అకాడమిక్ గ్రేడ్స్ ఎంత ఫాల్ అయిపోతున్నాయి, అకాడమికల్గా ఎంత దూరం జరిగిపోతున్నావు, నీ పీర్ గ్రూప్లో మెల్లమెల్లగా నీ గ్రూప్ యాక్టివిటీస్ ఎలా ఐసోలేట్ అయిపోతున్నాయి, ఫ్రెండ్స్, నీ మంచి ఫ్రెండ్స్ దూరం జరిగిపోయి డ్రగ్స్ తీసుకునే ఫ్రెండ్స్ గ్రూప్లో నువ్వు ఎలా జారిపోతున్నావు. వీళ్ళు మెల్లగా ఆల్కహాల్, టొబాకో ఒకటే, గాంజా ఒకటే కాక మెల్ల హార్డ్ డ్రగ్స్ ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. హార్డ్ డ్రగ్స్ అంటే ఓపియాయిడ్స్, MDMA, పార్టీ డ్రగ్స్, కిటమిన్స్, లేకుంటే కొకైన్స్, వీటన్నిటి యొక్క ఇల్లీగల్ డ్రగ్ సప్లైకి ఎలా నువ్వు అప్రోచ్ అయిపోతున్నావు. మెల్లమెల్లగా నీ క్రిమినల్ యాక్టివిటీ రికార్డ్స్ పెరిగిపోతున్నాయా, ఇవన్నీ కూడా నువ్వు ట్రాప్ అయిపోతున్నట్టే. ఇది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇది అబ్జర్వ్ చేయకపోతే మాత్రం డెఫినెట్ గా మన లైఫ్ లో కాంప్లికేషన్స్, దాంతో పాటు రికవరీ కష్టమైపోయే గుణాలు ఎక్కువ పెరుగుతాయి. ఫ్యామిలీ సపోర్ట్, అందుబాటు సపోర్ట్ ఇచ్చే దానికి పరిధి మించిపోతుంది. అప్పుడు నీకు హెల్త్ సిస్టమ్ ఒకటే కాక పోలీస్ సిస్టమ్, పబ్లిక్ సిస్టమ్, ఫ్యామిలీ సిస్టమ్ అందరూ కూడా సపోర్ట్ చేసే తప్ప నీ రికవరీకి, నీ యొక్క లైఫ్ మళ్ళీ రీఇంటిగ్రేట్ కావడంలో ఇబ్బంది అయిపోతుంది. సార్ అంటే స్నాటింగ్ చేస్తారు సార్ జనరల్ గా, అంటే నోస్ దగ్గర నుంచి చేస్తారు. ఇంకోటి ఇంజెక్షన్ కూడా ఇంజెక్ట్ చేసుకుంటారు డ్రగ్స్ ని. అసలు ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ ని అలా చేస్తారు, అసలు అట్లా చేయడం వల్ల ఏమేమి జరుగుతుంది సార్? స్నాటింగ్ అంటే మనము నేసల్ మ్యూకోజా ద్వారా అబ్జార్బ్ అయ్యే ఒక మెథడ్. అది పౌడర్ ఫామ్ అయినా సరే, డ్రాప్స్ ఫామ్ అయినా సరే, మనం తీసుకునే డ్రగ్స్ ఈ లెక్కే కొకేన్ కానీ, MDMA కానీ,
ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సింథటిక్ కెనాబినాయిడ్స్ లాంటివి కానీ, అంటే ల్యాబ్ తో తయారు చేసే కొన్ని గాంజా రిలేటెడ్ ప్రోడక్ట్స్ ని సింథటిక్ కెనాబినాయిడ్స్ అంటాము. సో ఓపియాయిడ్స్ ఇవి కూడా మనము స్నార్టింగ్ రూట్ లో జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మెత్ అంటాం, మెథాంఫెటమిన్ అంటాం, స్టిమ్యులెంట్ డ్రగ్స్. ఇవి వీటితో పాటు కొకేన్ కూడా మనకు ఈ నేసల్ మ్యూకోజా తోటి అబ్జర్వ్ అయిపోయే కొద్దీ ఇక్కడ సడన్ గా వాస్కులేచర్ అనేది ఒక స్ప్లిట్ అయిపోతుంది, డైలైట్ అయిపోయి స్ప్లిట్ అయిపోతుంది. సో బ్లీడింగ్ వచ్చేస్తుంటాయి కొందరికి, బ్లడ్ ముక్కులో నుంచి బ్లీడ్ కారడము. ఇవి మెల్లమెల్లగా నేసల్ పర్ఫరేషన్ దారితీస్తాయి, ఇన్ఫెక్షన్స్ దారితీస్తాయి. ఇక్కడ వచ్చే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని డేంజర్ జోన్ అంటాం. ఇవి ఫ్రీక్వెంట్ గా బ్రెయిన్ కి ట్రాన్స్మిట్ అయిపోతాయి. ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్, ఇన్ఫెక్టివ్ మెనింజైటిస్ ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల స్ట్రోకులు, హార్ట్ స్ట్రోకులు, బ్రెయిన్ స్ట్రోకులు కూడా మనం నోట్ చేస్తుంటాం. సో స్నార్టింగ్ రూట్ అనేది ఒక రకంగా తొందరగా బ్లడ్ లోకి రీచ్ అయ్యే ఒక రూట్ లాగా మనం వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటుంటారు. బట్ ఏ ఫామ్ లో ఏ రూట్ లో వెళ్ళినా కూడా మనకు అది బ్లడ్ లో కలిసి ఆ బ్రెయిన్ కి వెళ్ళడము, దాని యొక్క ఎఫెక్ట్స్, దాని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ రెండు కూడా చూస్తుంటాం. ఏ రూట్ కూడా సేఫ్ కాదు, దానికి ఉండే ఎఫెక్ట్స్ డిఫరెంట్ గా వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓరల్ రూట్ తీసుకున్నారనుకో, గాంజాని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గాంజాని బాంగ్ ఫామ్ లో ఓరల్ రూట్ తీసుకున్నప్పుడు డిలేడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ లాంగ్ ఎఫెక్ట్, డ్యూరబుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అబ్జర్వ్ అయ్యి ఒక అరగంట టైం పట్టొచ్చు మీ బ్రెయిన్ కి రీచ్ కావడంలో, బట్ రీచ్ అయ్యాక ఒక 24 hours కూడా ఉండొచ్చు, 72 hours, 48 hours కూడా ఉండొచ్చు దాని యొక్క ఎఫెక్ట్స్. అదే స్మోకింగ్ రూట్ లో తీసుకున్నాక, స్నార్టింగ్ రూట్ లో తీసుకున్నాక దాని యొక్క ఎఫెక్ట్స్ విత్ ఇన్ మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చు బ్రెయిన్ కి. బట్ దాని యొక్క ఎఫెక్ట్స్ ఎంత తొందరగా బ్రెయిన్ కి రీచ్ అయిందనుకో అంత ఎక్కువగా అడిక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎంత లేట్ గా అయిపోయే కొద్దీ అంత అడిక్షన్ అయ్యే ఛాన్స్ తగ్గుతాయి, బట్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాం, దాని ఎఫెక్ట్ రావట్లేదు అని చెప్పేసి ఎక్కువ తీసుకుంటారు. సో ఏ రూట్ అయినా సరే బ్రెయిన్ రీచ్ అయ్యి దాని కాంప్లికేషన్స్ ని అడిక్షన్ రూపంలో కానీ సైడ్ ఎఫెక్ట్ రూపంలో కానీ తెలియజేస్తుంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ మీరు ఉన్న బిజీ షెడ్యూల్ వీలవట్లేదు. మళ్ళీ పార్ట్ 2 చేద్దాం సార్. డెఫినెట్ గా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.